ఇలాంటివన్నీ కూడా వెరిఫై చేసి కఠిన చర్యలు తీసుకోవడానికి పెట్టాం. అదే మార్గదర్శ ఎవరైనా సరే ఎస్సీలకు వ్యతిరేకంగా ఉన్న వివిధ అడ్డంకులు తొలగించడానికి క్యాస్ట్ హిందూస్ ఎవరైనా సరే ముందుకొచ్చి పోరాడితే, ఉద్యమాలు చేస్తే, వాళ్ళకి సహకరిస్తే జిల్లా స్థాయిలో 5 మందికి 10,000 రూపాయలు అప్పట్లోనే అవార్డులు ఇచ్చేవాడు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ సంస్థలకు 25,000 అవార్డులు ఇచ్చాం. అంటే వీళ్ళని ప్రోత్సహించాం, కలుపుకో రావడానికి ప్రోత్సహించాం. ఇంకొక పక్కన కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గ్రామాల్లో అహంభావంతో ఇష్టానుసారంగా మీరు ఎన్నైనా చెప్పండి, కరుడుగట్టిన విధానాలతో ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడ ఆచరించామంటే ఆ ప్లేసులన్నీ కూడా వల్నరబుల్ ప్లేసెస్గా, హాట్ స్పాట్స్గా డిక్లేర్ చేశాం. డిక్లేర్ చేసి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అక్కడికి వెళ్ళడం, రిపీటెడ్గా వెళ్ళడం, ఎవరైనా దీన్ని వైలేట్ చేస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాం. అదే మరిగా దిశ ఎక్కడైనా సరే ఒక అత్యాచారం ఎస్సీలపైన జరిగితే జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్, ఎస్పీ డైరెక్ట్గా వితిన్ 24 అవర్స్లో ఆ విలేజ్కి వెళ్ళాలి, వాళ్ళని పనిష్ చేయాలి. అలాంటి వ్యవస్థ తీసుకొచ్చాం. అయితే ప్రజల్లో అపోహలు కలిగించడానికి కాదు, వాళ్ళలో మార్పు తేవడానికి. దీనిపైన పీస్ కమిటీలు వేసాం. పీస్ కమిటీలు వేసి ఏ ఊరికి ఆ ఊరు కూర్చోబెట్టి ఇది మంచిది కాదు, ఇది కరెక్ట్ కాదు, మానవత్వంతో ముందుకు పోవాలని చెప్పి వాళ్ళకి చెప్పాం. రెండోది, ఒక్కోసారి ఎస్సీల్లో డబ్బులు ఉండవు, చాలా ఇబ్బందులు ఉంటాయి, కోర్టు వాళ్ళకు డబ్బులు ఉండవు అనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఎస్సీ అట్రాసిటీస్ పైన స్పెషల్ కోర్టులు పెట్టాం. అదే సమయంలో అడ్వకేట్, బెస్ట్ అడ్వకేట్స్ని పెట్టి వాళ్ళ కేసులన్నీ వాదించడానికి సహకరించాం. దీనికంతా గవర్నమెంటే డబ్బులు పెట్టుకున్నాం. ప్రతి నెల రిపోర్ట్లు తెప్పించేవాళ్ళం. ఇంకో పక్క విజిలెన్స్ కమిటీ డిస్ట్రిక్ట్లో మీరు చూస్తే డివిఎంసి, డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఓటేసి ఇవన్నీ కూడా రివ్యూ చేశాం. మండల్ లెవెల్ కమిటీలు వేసాం. మండల్ లెవెల్ కమిటీలో ఎంపీడీఓ, ఎంపీపీ, ఎంఆర్ఓ వీళ్ళందరినీ పెట్టి, ఎస్ఐలు పెట్టి మొత్తం మానిటర్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈ విధంగా ఆలోచించిన దిశ మొత్తం ఒక 27 జీవోలు ఇష్యూ చేశాం. ఇంకో పక్కన మీరు చూస్తే దిశ ఇక్కడికి వచ్చినప్పుడు సోషల్ ఈక్వాలిటీ కింద ఎక్కడికక్కడ క్యాంపులు పెట్టి అవేర్నెస్ తీసుకొచ్చాం. రాష్ట్ర స్థాయిలో ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టి అతన్ని అన్ని జిల్లాలు తిప్పి ఇవన్నీ చేశాం. ఇంకొక పక్కన దిశ మీరు ఒకసారి చూస్తే రిలీఫ్, ఈరోజు ఎస్సీ అట్రాసిటీస్ పైన ఇచ్చే రిలీఫ్ ఆ రోజు జస్టిస్ పొన్నయ్య గారి కమిషన్ ఆధారంగా ఇచ్చిన డబ్బులు తప్ప, తర్వాత గవర్నమెంట్లో అటు పెంచాను తప్ప ఇవన్నీ ఇచ్చాం. అప్పట్లోనే 30,000 రూపాయలు, ఏదైనా ఇల్లు కొట్టేస్తే ఇల్లు కట్టేయాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఉపాధి చూపించాలి, మళ్ళీ అదనంగా 30,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయమని చెప్పిన ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. బరియల్ గ్రౌండ్స్ పోనీయకుండా చేసేవాడు. బరియల్ గ్రౌండ్కు రోడ్డు మీద ఉంటే ఇది మా పొలం కాబట్టి మేము పోనీయమంటే అవన్నీ కూడా ఎవిక్ట్ చేపించి చేసామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా గ్రాంట్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చి ఇంకో పక్కన ఎవ్రీ మంత్ 30వ తారీఖున ప్రతి గ్రామంలో, రాష్ట్రంలో పౌర హక్కుల దినోత్సవాన్ని జరిపాం. అంటే సివిల్ రైట్స్ డే, ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయని చెప్పి ఇవన్నీ పెట్టి చేయించాం. కడాన మీరు చెప్పినట్టు దిశ గిరిజన భూముల్ని గిరిజనేతరులు ఎవరు తీసుకోవడానికి లేదని చెప్పేటాం. ఎలాంటి ఇబ్బందులు లేని భూములన్నీ వాళ్ళకి ఇమ్మని చెప్పి పోడో కల్టివేషన్ ఏదైతే ఉందో ఈరోజు గిరిజన భూములు హక్కులు కల్పించింది ఎన్టీ రామారావు గారు అయితే అప్పటి నుంచి మళ్ళీ ప్రత్యేక చట్టంలో కొన్ని జీవోలు ఇష్యూ చేసి అమలు చేశాం. ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తే దిశ దగ్గర 27 జీవోలు ఇష్యూ చేశాం. ఈరోజు ఒకసారి నేను చూస్తే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, నేనే ఇచ్చానా అనిపిస్తాను ఇప్పుడు. అంటే చరిత్ర ఎట్లుంటుంటే దిశ ఓసారి రిమైండ్ చేసుకుంటే తప్ప మనకు అర్థం కాని పరిస్థితి. నాకెంతో ఆనందం. ఆ రోజు నేను చేసిన పని ఈరోజు కూడా ఒక సోషల్ జస్టిస్కి కానీ,
అంటరాని తన నిర్మూలనకు కానీ బ్రహ్మాండంగా పనిచేసిందంటే చాలా గర్వంగా ఆనందంగా ఉన్నా. నేను చేసింది రైటు, భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు, ఆ అవకాశాన్ని సమాజం కోసం ఉపయోగించామని ఆనందం తృప్తి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, ఒకసారి